మార్చ్ 13, 1895న న్యూయార్క్లోని ఒక అవెన్యూలో గల బిల్డింగ్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలకి బిల్డింగ్లో గల 5 ఫ్లోర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులోనే నికోలా టెస్లాకి సంబంధించిన ల్యాబ్ కూడా ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వలన టెస్లా ల్యాబ్లోని చాలా పరికరాలు కాలిబూడిదయ్యాయి. టెస్లాకి సంబంధించినటువంటి ఫ్యూచర్లో జరగబోయే ప్రాజెక్ట్స్కి సంబంధించిన రీసెర్చ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోయాయి. ఈ విషాదం టెస్లా జీవితంలో ఒక అనుకోని మలుపును తిప్పింది. ఎందుకంటే టెస్లా ఎన్నో పరిశోధనలు చేసి కనిపెట్టిన రేడియో ట్రాన్స్మిషన్ కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఆ మంటల్లో పూర్తిగా నాశనమయ్యాయి. ఇంతలో ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటంటే టెస్లా చేసిన రీసెర్చ్ పేపర్ని ఆధారంగా చేసుకుని ఇటలీకి చెందిన మ్యాక్రోని ఇంగ్లాండ్ నుండి కెనడాకి ఒక మెసేజ్ని రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా పంపించాడు. అంతేకాకుండా మొట్టమొదటగా దానికి సంబంధించిన పేటెంట్స్ని ఇటలీలో పొందాడు. కానీ టెస్లా చేసిన రీసెర్చ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడం వల్ల టెస్లాకి ఎలాంటి పేటెంట్స్ కూడా రాలేవు. బల్బ్ని కనిపెట్టిన ఎడిసన్ అందరి జీవితాల్లో వెలుగులు నింపినప్పటికీ టెస్లా జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒక విలన్ గానే ఉన్నాడు. టెస్లా సక్సెస్ ని ఓర్వలేని ఎడిసన్ మ్యాక్రోని ప్రాజెక్ట్స్ కి ఆర్థిక సహాయం అందించి యుఎస్ లో కూడా రేడియో ట్రాన్స్మిషన్ కి సంబంధించిన పేటెంట్స్ ని పొందేలా చేశాడు. దీని ద్వారా టెస్లా తన ప్రాజెక్ట్స్ ని ఆపివేస్తాడు అనేది ఎడిసన్ నమ్మకం. కానీ టెస్లా మాత్రం అంతటితో ఆగిపోలేదు. ముందు చేసిన ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకుని తన రేడియో ట్రాన్స్మిషన్ ఐడియాలో మార్పులు చేస్తూ తాను ఎటువంటి వైర్స్ అవసరం లేకుండానే ఉచితంగా కరెంటుని ఒక చోటు నుండి మరొక చోటుకి పంపించగలనని, అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచం మొత్తం వైర్లెస్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని తాను ఇచ్చినటువంటి వివిధ లెక్చరర్స్ లో తెలిపాడు. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 1901న కాయిలర్స్ అనే పత్రికలో ప్రచురితమైన టాకింగ్ విత్ ప్లానెట్స్ అనే ఆర్టికల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేశాడు. ఉచిత కరెంట్ రాబోతుంది అనే విషయం ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ ప్రాజెక్ట్ కోసం టెస్లా తనకు తెలిసిన ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ అవ్వడం మొదలు పెట్టాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కి చాలా డబ్బు అవసరం అవుతుందని ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. చివరికి టెస్లా తన మిత్రుడు అయినటువంటి జేపీ మోర్గాన్ ని కలిసి తన ప్రాజెక్ట్ గురించి తెలియజేశాడు. మోర్గాన్ ఇంతకు ముందే జరిగిన టెస్లా ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా వాటిలో పేటెంట్ రైట్స్ ని కూడా పొందాడు. అందువల్ల టెస్లాని నమ్మి ఆ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తానని తెలిపాడు. మ్యాక్రోని కనుగొన్న రేడియో బేస్డ్ టెలిగ్రాఫ్ సిస్టమ్ కంటే దీటుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని నమ్మిన జేపీ మోర్గాన్ $1,50,000 ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి ఇస్తానని, అయితే డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ లో 51% పేటెంట్ రైట్స్ ని తనకు కల్పించాలని టెస్లా దగ్గర కాంట్రాక్ట్ ని తీసుకున్నాడు. అలా మోర్గాన్ ఫండింగ్ ద్వారా మార్చ్ 1901లో టెస్లా ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. దానికోసం అవసరమయ్యే జనరేటర్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ ని వెస్టింగ్ హౌస్ కంపెనీ నుండి ఆర్డర్ చేశాడు. కానీ ఇంతలో అనుకోని పరిణామం టెస్లాకి ఏర్పడింది. జూన్ 1901లో ఎలక్ట్రికల్ రివ్యూ ఆర్టికల్ ప్రచురితమైంది. దానిలో ఏముందంటే ఇటాలియన్ ఇన్వెంటర్ అయినటువంటి మ్యాక్రోని టెస్లా ఏదైతే చేయబోయే ప్రాజెక్ట్ టెస్లా కాయిల్ ని ఉపయోగించి ఎర్త్ రెజొనెన్స్ సిస్టమ్ ద్వారా రేడియో సిగ్నల్స్ ని ఎక్కడికైనా పంపించే సిస్టమ్ ని ఆల్రెడీ మ్యాక్రోని డెవలప్ చేశాడు అని. దీని ద్వారా టెస్లా చేయబోయే ప్రాజెక్ట్ కి కొంతవరకు ఆటంకం ఏర్పడింది. అయితే టెస్లా మోర్గాన్ నమ్మిన రేడియో బేస్డ్ సిగ్నల్స్ ని మాత్రమే పంపగలిగే సిస్టమ్ ని డెవలప్ చేస్తే తాను అనుకున్న వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని డెవలప్ చేయలేనని టెస్లా పెద్ద ఇన్వెస్టర్స్ నుండి ఫండింగ్ పొందడానికి తన ప్రాజెక్ట్ డిజైన్ లో మార్పులు చేసి అడ్వాన్స్డ్ టెలిఫోన్ మరియు ఇమేజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ముందు వాటికంటే పవర్ఫుల్ ట్రాన్స్మిటర్స్ మరియు మెషినరీని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు. దానికోసం జూలై 1901లో తన ప్రాజెక్ట్ లో చేసిన చేంజెస్ వల్ల అడ్వాన్స్డ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని డెవలప్ చేయగలనని, ఇది ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న వారి కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ని మనకు అందించగలుగుతుందని, దానికోసం ముందు ఇచ్చిన ఫండ్స్ కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అవుతుందని టెస్లా మోర్గాన్ కి తెలియజేశాడు. కానీ 1901లో జరిగిన స్టాక్ మార్కెట్ డౌన్ ఫాల్ వలన జేపీ మోర్గాన్ కంపెనీకి చాలా నష్టం వాటిల్లింది. దానివల్ల తాను మిగతా ఫండ్స్ ని అందించలేనని, ముందు ఇచ్చిన డబ్బుని కూడా తనకి రిటర్న్ ఇవ్వమని మోర్గాన్ టెస్లాని కోరాడు. మోర్గాన్ ఇన్వెస్ట్మెంట్ ని ఇవ్వను అని తెలిపినా కూడా టెస్లా నిరుత్సాహపడలేదు. తాను ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనుకున్నాడు. లో ఫ్రీక్వెన్సీ కలిగిన లాంగ్ వేవ్స్ ని ఎర్త్ లోపలికి పంపిస్తే అవి రెజోనేట్ అయ్యి ఇంకో చోటికి చేరుతాయని, ఫలితంగా వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సాధ్యపడుతుందని టెస్లా నమ్మాడు. దానికోసం 300 ఫీట్లు కలిగిన ఒక టవర్ ని మరియు అదేవిధంగా 600 ఫీట్లు కలిగిన ఇంకో టవర్ ని నిర్మించి దాని ద్వారా సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే టవర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 187 ఫీట్స్ వరకు కన్స్ట్రక్షన్ కొనసాగింది. కానీ అప్పటి వరకు తన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా పూర్తిగా ఖర్చు అవడంతో వారి ప్రాజెక్ట్ ముందుకు సాగలేకపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అంతా కూడా టెస్లా ఎవరికీ తెలియకుండా జరపాలని న్యూయార్క్ లోని ఒక మారుమూల గ్రామం అయినటువంటి షోర్హామ్ అనే విలేజ్ లో చేశాడు. దానివల్ల టెస్లా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రజల్లో చాలా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యింది. ఈ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ పైన వచ్చే ఎలాంటి న్యూస్ కి కూడా టెస్లా రెస్పాండ్ అవ్వలేదు. చివరగా జూలై 3, 1903న టెస్లా మోర్గాన్ కి ఒక లెటర్ పంపాడు. అందులో ఏముందంటే, నేను చేస్తున్న ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. మన ఈ కాంట్రాక్ట్ ని పూర్తి చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ని దయచేసి కల్పించు అని మోర్గాన్ ని వేడుకున్నాడు. కానీ దానికి మోర్గాన్ ఎలాంటి సహాయం అందించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అంతటితో నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లో కలిసి పనిచేసిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా టెస్లాని వదిలి వెళ్లిపోయారు. అలా ప్రజలకి ఉచిత కరెంట్ ని వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా అందించాలి అనే టెస్లా సంకల్పం పూర్తిగా విఫలమైపోయింది. టెస్లా వాల్డోర్ఫ్ ఆస్టోరియా అనే హోటల్లో నివసిస్తూ ఈ ప్రాజెక్ట్ ని నడిపించాడు. తాను గడిపిన అన్ని సంవత్సరాలకి అయిన బిల్స్ ని కట్టడానికి వార్డెన్ క్లిఫ్ టవర్ అనే పేరొందిన ఈ ప్రాజెక్ట్ ప్రాపర్టీ అంతా కూడా వారికి అప్పగించేశాడు. ఆ తర్వాత వివిధ కంపెనీల చేతుల్లోకి ఆ ప్రాపర్టీ మారుతూ అందులోని టవర్స్ ని మరియు ఎక్విప్మెంట్స్ ని పూర్తిగా తొలగించాయి. టెస్లా చేస్తున్న పరిశోధనలను ఓర్వలేని ఎడిసన్ లాంటి ఎందరో మంది అతన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వార్డెన్ క్లిఫ్ టవర్ లాంటి ప్రాజెక్టులని ముందుకు సాగనివ్వకుండా ఆపారు. ప్రపంచానికి ఉచిత కరెంట్ ని అందించాలి అనే టెస్లా ప్రయత్నాన్ని అడ్డుకొని ఆయన్ని ఇన్వెస్టర్స్ కి తిరిగి డబ్బులు చెల్లించలేని ఒక దోషిగా నిలబెట్టారు.